వైపులు వీరి కొరకు ఇంకా ఈ రక్షణ కార్యము, ఆ విమోచకుని రాక మీ కొరకే నిలిచి ఉంది. మీరు అంగీకరించాలని, ఆ ప్రభుని అందుకోవాలని, ఆ రక్షణ మీ కొరకు వేళ చెల్లించి ఉన్నారు. కాబట్టి ఆ రక్షణ భాగ్యమును మీరు అందుకుంటే మీరు ఎంతో ఉన్నతమైన ఆ నిత్య జీవమును, నిత్య తండ్రికి వారసులుగా, నిత్యము జీవించు కుమారులుగా మీరు మార్చబడతారు. ఎంత గొప్ప భాగ్యం ఇది! ఆలోచన చేద్దాం. హల్లెలూయా. So Christ was once offered to bear the sins of many, and unto them that look for him shall he appear the second time without sin unto salvation. కాబట్టి రక్షణ కొరకు, విమోచన కొరకు, విడుదల కొరకు యేసు క్రీస్తు ప్రభు మన కొరకు శిశువుగా జన్మించి ఉన్నారు. అందువల్ల ఈ యొక్క యెషయా 11:2లో ఆ ప్రభు ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఎందుకు? దేవుని యొక్క అనగా తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క ఆత్మ అతని లోపల ఉంది. పైన ఈ శిశువు యొక్క దేహము యేసు అను పేరు కలిగి ఉన్నాడు. కాబట్టి నాకు 2 పేర్లు ఉన్నాయి. ఒకటి డాక్టర్ స్వప్న అని పిలుస్తారు. అప్పుడు నేను ఎస్ మేడం అంటాను, లేతే పలుకుతాను, రెస్పాండ్ చేస్తాను. కుమారి అని కూడా మా సొంత గ్రామంలో పిలుస్తారు. అప్పుడు కూడా ఎస్ నానమ్మ, అమ్మమ్మ, లేకపోతే చిన్నమ్మ, అక్క అంటారు. రెండూ ఒకటే. 2 పేర్లు వేరు వేరు అయినప్పటికీ వ్యక్తి ఒకటే, ఒక్కరే. ఈ రోజున యేసు క్రీస్తు ప్రభువును, తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క ఆత్మను, పరిశుద్ధాత్మ దేవుని వేరు చేయలేము. ముగ్గురు వేరు చేయబడరు. కాబట్టి ఒకరితో ఒకరు అనుసంధానమై వారు ఈ యొక్క రక్షణ, విమోచన, ఈ యొక్క సృష్టి కార్యము చేసి ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభు అంటాడు, నేను ప్రధాన శిల్పినై ఉన్నాను. సృష్టి ఆరంభములు యెహోవా దేవుడు వాక్కుతో ఈ యొక్క కార్యము చేస్తూ ఉండగా ప్రధాన శిల్పినై ఉన్నాను. అక్కడే